22A యాక్ట్ అనేది ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తూ ఉన్నది. ఏదైతే నిషేధిత భూముల పేరు మీద నిజంగా పట్టాలు ఉన్నటువంటి భూమి, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా భూముల మీదనే పనిచేస్తూ ఉన్నది అని చెప్పి ఇప్పటికే బాధితులందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఉన్నాం ప్రజెంట్ మనం. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు మొత్తం కూడా వచ్చి ఇక్కడ ఒక ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత ప్రతిపక్షంగా ఉన్నది, వాళ్ళకు తెలియజెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది. మనతో పాటు నర్సింగ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు బ్రదర్? అంటే మీరు చెప్పే వరకు వీళ్ళకి తెలియదా ఈ ఏం ఇంటిమేషన్ కావచ్చు, నోటీసులు కావచ్చు, ఏం ఇవ్వలేదా? రాత్రి మన ఇంట్లో అనుకుంటే వర్షం వస్తే మనకు తెలుసామా, కలగంటామా? సో ఆ విధంగా ఈ 22A వచ్చింది. సో రేవంత్ రెడ్డి గారు అంటే ఒక భూబకాసురుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో ఈ రోజు 22A = భూబకాసుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తక్షణమే నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు 22A ఏదైతే ఉందో దాని నష్ట ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి అని అడుగుతుంది. ఈరోజు చెప్తున్నా, గతంలో కొడంగల్లో ఓడిపోతా నేను ఈ మల్కాయి నుంచి ప్రజలే నేను అగ్న ఏర్చుకొని ఎంపీగా గెలిపించారు, గుర్తుపెట్టుకొని అడుగుతున్నా ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారిని. అయితే నిషేధిత భూములు అవన్నీ మేము అవన్నీ స్వాధీనం చేసుకుంటున్నాం అంటున్నారు కదా, మరి అలా తప్పేం కనిపించింది? ఎవడబ్బా సొమ్మురా నాయన రేవంత్ రెడ్డి, పొంగులేడు నువ్వు ఉట్టక ముందుకి మల్కే ప్రాంతం పుట్టిందిరా భయ్, మా బస్సులు పుట్టినాయి. ఇక్కడ వచ్చి చరిత్ర చూసుకో అంటున్నా. మా తాతలు అమ్మ నాన్నలు రూపాయి సంపాదించి కూలినాలు వేసుకొని కొనుక్కునే ఇల్లు 60 గజాలు 70 గజాలు 80 గజాల ఇల్లు కొనుక్కున్నారు. వాటిపైన ఈరోజు మన జూబ్లీస్లో ప్యాలెస్ ఆయన లెక్క ప్యాలెస్ ఉంది అనుకుంటారా? మా 60 గజాల స్లమ్ ఏరియా అండి ఇవన్నీ. 60-70 కాలనీ స్లమ్ ఏరియాలు, వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది ఈరోజు. కాబట్టి 22A వెంటనే తొలగించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అదే ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు ఓన్లీ మీ ఏరియాలో దాదాపుగా ఎన్ని ఎకరాలు పోయే అవకాశం ఉంది? ఎకరాలు కన్నా 30,000 పైన కుటుంబాలపై భారం పడుతుంది. 30,000 పైన కుటుంబాలు భారం పడుతుంది. అంటే ఇది ఎకరాల ప్లాటింగ్ అయింది కాబట్టి ఎప్పుడు 40 ఏళ్ళ కింద అయింది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తా. మా బస్తే ఇందిరానగర్ అని ఉంటుంది. అప్పుడు 40 ఏళ్ళ కింద వచ్చిన మా బస్తీపై ఇందిరానగర్ పేరు పెడితే కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 59 జీవో నెంబర్ తీసుకొచ్చి పట్టాలు ఇష్యూ చేసి ఇంటిని మిషన్ పైకి నిలిచిన ఘనత కేసీఆర్ గారు అయితే ఈ భూబకాసుడు ముఖ్యమంత్రి తీసుకొచ్చి 22A తీసుకొచ్చి వీటి అన్ని ఆక్యుపై చేస్తా అంటుండే. ఎవడబ్బా సొమ్మని ఆక్యుపై చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాను. అంటే మొత్తం హైడ్రా నుంచి చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి చూస్తే ఇప్పటి వరకు ఎట్లా అనిపిస్తుంది తీరు? మొత్తం ఎక్కడ చూసినా భూ వివాదాలు కొద్దిగా ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చినాక హైడ్రా వచ్చింది, మూసీ నది బాధితులు వచ్చిర్రు, ఈ 22A వచ్చింది. ఎవరికి ఇచ్చింది లేదు, చచ్చింది లేదు, గుంజుకోవడమే ఉన్నది. ఎవరైనా ఇవ్వాలి కానీ ప్రజలకు పరిపాలన ఇవ్వాలి కానీ వీడు దోచుకోవడమే ఉన్నది అని అంటున్నా. ఎవరి కోసం దోచుకుంటున్నారు రేవంత్ రెడ్డి? వాళ్ళ సొంత కుటుంబాల కోసము రాహుల్ గాంధీ మెప్పు పొందడానికి వేసుకున్నది. కాబట్టి బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం గెట్ హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని కక్ష సాధింపుతో చేస్తున్న 22A అని అడుగుతుంది ఈరోజు. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నా, ఎట్లా ఉండబోతుంది? 22A వెంటనే తొలగించాలి. సబ్ రిజిస్టర్లు యథావిధిగా రిజిస్టర్లు కావాలి. అదేవిధంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణ చెప్పాలి, పొంగులేటి రాజీనామా చేయాలి, లేకపోతే మంత్రి పదవిని తొలగించాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఎట్లా చూస్తా ఉన్నారు మేడం 22A యాక్ట్ అనేది? ఇప్పుడే తెలిసిందా అసలు? ఎట్లా నేను బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అండి ఇక్కడ మల్కాజ్గిరిలో. మా ఎమ్మెల్యే గారు 22A జాబితా మీద వర్కౌట్ చేశారు. చాలా మంది సమస్యల మీద వచ్చి, అంటే ఎందుకంటే ఈ మధ్య ఎడ్యుకేషన్ లోన్ కోసం అని 2-3 అప్లై చేస్తే అది అమ్మడానికి లేకుంటే దానికి లోన్ మార్టిగేజ్ లోన్ పెడితే ఆ మార్టిగేజ్ లోన్ రిజెక్ట్ అయింది. ఎందుకంటే అది నిషేధిత జాబితాలో ఉందని తెలియడంతో వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా సార్ దగ్గర తీసుకెళ్ళాము. సో ఎందుకు జరిగింది అంటే మా అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు మంత్రుల దగ్గర నుంచి వచ్చిందని, మంత్రులు ఇంకా కొంచెం అట్లా ఏదో రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులే చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ ఇంకా వేరే ఏ పనులు చేయట్లేదు. పూర్తిగా ఇవి నిషేధిత భూములు, అందుకనే మేము తీసుకుంటున్నాం, గవర్నమెంట్కే చెందుతాయి కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దాన్ని ఎట్లా ఏకీభవిస్తారా? గవర్నమెంట్కి చెందే వాటికైతే ముందు రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? కట్టుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మన ట్యాక్స్లు కడుతున్నాం మేము, అన్ని విధాలుగా అవుతున్నాయి కదా. మరి ఇంతవరకు ఎందుకు అవన్నీ ఆపలేదు? మరి ఇంతకాలం మేము కట్టిన ట్యాక్స్ సంఖ్యలో కుటుంబాలు నష్టపోయే అవకాశం, వేల సంఖ్యలో చాలా కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఈరోజు ఒక ఇల్లుని ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకొని కూతురు పెళ్లి చేయాలనో, లేకుంటే ఫారెన్ కంట్రీకి పంపించాలని, లేకపోతే ఉన్నత చదువులు చదివించాలనో, సో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటాం ఇండ్లలో. అలాంటి ఇల్లుని ఇప్పుడు మీరు అమ్మలేరు, ఇది మా భూములు మా ఇండ్లు అంటే మరి మాలాంటి వాళ్ళు ఎక్కడ పోతారండి? కష్టమే కదా. అట్లా మరి ఏం చేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని మాట్లాడిపించే ప్రయత్నం చేస్తే ఎవరికి మాకు తెలియదు, ఇక్కడికి వచ్చిందాక మా భూములు పోతున్నాయి, మా ఇల్లులు పోతున్నాయి అని చెప్పి అంత సైలెంట్గా జరుగుతుంది అని చెప్పి. అంటే ఎందుకు నిజంగా ఒకవేళ నిజంగా మంచి పని చేస్తే
అందులో ఏ మోసం లేకుండా ఏ కుట్రలు లేకుండా చేస్తే నోటీసులు కూడా ఇవ్వాలి కదా, మరి దీన్ని ఎట్లా చూడు? ఇప్పుడు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. ఏదన్నా మనం ఏదన్నా ఒక ఏదన్నా ఇప్పుడు ఎలక్షన్స్ కానీ లేకుంటే ఏదైనా కావాలంటే ఒక నోటిఫికేషన్ ఇస్తారు. పలానా జరుగుతుంది, పలానా రోజు నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్, ఉద్యోగ నోటిఫికేషన్, లేకుంటే ఏదో విధంగా ప్రతి దానికి ఒక నోటిఫికేషన్ ఇస్తారు. మళ్ళీ 22A జాబితాలో ఇన్ని లక్షల ఇండ్లను పెట్టడం వల్ల ఒక నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీరు అక్రమ ఆస్తులా లేకుంటే పేదవాళ్ళు ఎక్కడైనా ఆక్రమిస్తారండి ఇండ్లు? 50 గజాలు కొనుక్కోవాలంటే వాళ్ళ రేపు కార్పొరేటర్ చేతులలో ఉన్నాయి, ఎమ్మెల్యేల చేతిలో ఉన్నాయి. అలాంటిది మాలాంటి వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుని ఇల్లు కట్టేసుకోవడం అంటే నడుస్తుందా? మరి ఎప్పటి నుంచో కట్టుకున్న ఇండ్లు, ఎప్పటి నుంచో ట్యాక్సులు కడుతున్నాము, మొత్తం మా జీవితం సగం అందులో అయిపోతుంది. ఇప్పుడు సడన్గా వచ్చి మీ భూములు కావు, మీ జాగాలు కావు, మీ ఇండ్లు కావంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? రిజిస్ట్రేషన్లు కూడా కాకుండా నిలిపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పిన ఇంతకుముందు లోన్లు కూడా వస్తలేవు, శాంక్షన్ అయితే లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, మధ్యలో ఆగిపోతా ఉన్నాయి అని చెప్పి. మరి ఎట్లా ఇంకా ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది? నిజంగానే ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు, మన మూసీ విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోతా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు చూసినాం మనం సిచ్యువేషన్లో కూడా. మరి ఈ విషయంలో కూడా ఈ 22A తీసుకొచ్చి దీంట్లో కూడా అంతే ప్రవాహం ముందలికి పోతే ఎట్లా ఉండబోతా ఉన్నది మీ పరిస్థితి? ఇప్పుడు హైడ్రా అన్నారండి, హైడ్రా ఏమైంది? భూస్థాపితం అయిపోయింది హైడ్రా. అది కూడా పేదల ఇండ్ల మీద పడ్డారు. అది ఎవరైతే గుడిసెలు ఉన్నాయో, ఎవరైతే లేక కట్టుకున్న ఇండ్లన్నింటినీ తోసిపడేసిండ్రు. గొప్పలు అట్లాగే ఉన్నారు. ఇప్పుడు ఆ గొప్పలు ఇండ్లలో గూళ్ళ కొట్టకుండా తీసుకొచ్చి పేదల ఇండ్ల గూళ్ళ కొట్టింది, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 22A జాబితా తీసుకొచ్చింది. మళ్ళీ 22A జాబితాలు తీసుకొచ్చి మళ్ళీ అందులో పేదల ఇండ్లే. ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరండి గొప్పలు ఉంటారు? బంజారా హిల్స్ తీసుకోండి, జూబ్లీ హిల్స్ తీసుకోండి, మాదాపూర్లో, కోకాపేటలో చూసుకోండి. మీరు వెళ్ళి 22A జాబితాలో ఏముందో వాళ్ళని అడగని వాళ్ళు చెప్తారు. ఈ పేదల ప్రభుత్వం అని చెప్పి చెప్పిండు ఆయన. ఇప్పుడు చూస్తేనేమో ఎక్కడ చూసినా పేదలే నష్టపోయేటట్టుగా అనిపిస్తా ఉన్నారు. అటు మూసీ విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, ఇప్పుడు ఈ 22A యాక్ట్ విషయంలో కావచ్చు. ఎట్లా అనిపిస్తా ఉన్నారు అసలు ఈ ప్రభుత్వం అండి? అయిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు అట్లా ఇట్లా తీసుకొచ్చేసి ఉన్న భూములు జాగులను కబ్జా చేసుకొని అమ్మేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఒక 1000 కోట్లు లేకుంటే 1000 కోట్లు 2000 కోట్లకు తీసుకొని రాహుల్ గాంధీకి ఇచ్చేస్తే మళ్ళీ సీట్ ఇస్తాడు, మళ్ళీ నేను సీఎం అవుతా అనేసి అపోహల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అది మానుకొని ప్రజల పక్షాన్ని ఉండి ప్రజలకు ఏమైనా సహాయం చేస్తే ఆ ఎమ్మెల్యే గెలిచే అవకాశం అని ఉంటుంది. లేకుంటే ఆ కొడంగల్లో ఆ ఎమ్మెల్యే కూడా గెలవాడు ఆయన. ఖచ్చితంగా ప్రజలు ఆయనకి అవకాశం ఇవ్వరు. ఇంకా అది ఆశ పెట్టుకుంటున్నాడు అంతే, మళ్ళీ సీఎం నేనే అవుతానని ఆశ పెట్టుకున్నాడు. కానీ అది అవ్వదు. ఎందుకంటే అస్సలు వెనక తగ్గేది లేదు. ప్రజల పక్షాన, మా పేద వర్గాలు పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ 22A జాబితా నిషేధం వచ్చేదాకా మేము పోరాటం చేస్తామని చెప్తాం. 22A యాక్ట్ ఏంది, దానికి సంబంధించి ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమైనా అవగాహన కల్పించారా? వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చి లేదంటే ఏదైనా నోటీసులు కావచ్చు ఇట్లాంటివి ఏమైనా ఇవ్వడం జరిగిందా, లేదంటే డైరెక్ట్ ఇప్పుడే ఫస్ట్ తెలుసుకుంటున్నారు? ఈ 22A అనేది యాక్చువల్లీ ప్రజలకి తెలియదండి. సడన్ గా వీళ్ళేదో సృష్టించేసి పెట్టేశారు. ప్రజలు ఇప్పుడు ఒకరు ఇద్దరు కాదు, చాలా వాళ్ళందరూ నష్టపోతున్నారు. దీని గురించి చాలా వాళ్ళు రోడ్డు మీద ఎక్కాల్సిన ఇదవుతుంది. ఈ సడన్ గా పెట్టి ఎవరికి నోటీసులు ఇవ్వకుండా ఏం చెప్పకుండా వాళ్ళే డెసిషన్లు తీసేసుకోవడము. ఇప్పుడు ఇవన్నీ మేము సడన్ గా వినేటప్పటికి మాకు ఒక భయం ఆందోళన పట్టుకుంది. మేము మున్సిపల్ చుట్టూ తిరిగి ఏమైనా స్థలాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ చూపించేసి వాళ్ళు రేపు మా పరిస్థితి వరకు వచ్చేటప్పుడు ఏమంటారో అన్న మాలలో ఇప్పటి నుంచి మాకు ఇట్లా ఇదవుతుంది, ఇబ్బందికరం, బాధాకరం అవుతుంది. దీన్ని ఎట్లాగైనా సరే ఈ యొక్క ఎంత తొందరలో దీన్ని నిషేధిస్తే బాగుంటుందని మేము ఎదురు చూస్తున్నాము. ఇదంతా మన ప్రభుత్వం కిందకి వస్తుంది ఈ ల్యాండ్ అంతా, అందుకే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇది ఎవరికి సంబంధం లేనటువంటి వివాదాలలో చిక్కుకున్న భూములు ఇవన్నీ అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రభుత్వం. కానీ అవన్నీ పేరు చెప్తున్నారు కానీ అవన్నీ జరగడం లేదు. పేరుకు తగ్గట్టు ఆ మహానుభావురాలైన ఇందిరమ్మని మధ్యలో తీసుకొని వచ్చి ఇందిరమ్మ పథకం కింద అని చెప్పేసి ప్రజలందరికీ ఇల్లు ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు తప్ప కానీ తీరా వరకు అక్కడ వరకు వచ్చేటప్పటికి అసలు రావడం లేదండి. ఇంటింటికి వరకు వస్తున్నారు, ఇంటింటి వరకు ఏదో పేపర్లు పట్టుకొనేసి వచ్చేసేసి ఇంట్లో ఎంతమంది ఉన్నారని రాయిపించేసేసుకుంటున్నారు. వచ్చేసేసి ఫోటోలు తీపిచ్చేసేసుకొనేసి మీరు మున్సిపల్ ఆఫీస్కి రావాలమ్మా, వచ్చేసి మీరు వచ్చి పలానా ఇది తీసుకోవాలి, మీరు అవన్నీ చూపించాలంటున్నారు. తీరా వచ్చిన తర్వాత జాబులు వదులుకొని
అన్నీ చేసుకొని వచ్చి వదులుకొని పిల్లల్ని కూడా తీసుకొని వచ్చుకొని తీరా ఇక్కడ కార్యక్రమానికి వచ్చి అన్నీ చేసుకుంటుంటే వాళ్ళు మా ముందు యాక్షన్లు చేస్తున్నారు. ఏదో ఉన్నట్టుగా ఏదో ఎక్కడో ఉన్నట్టుగా పత్రం ఉన్నట్టుగా చూస్తున్నట్టు చూసి యాక్షన్ చూసి మళ్ళా తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆలోచన పడిపోయి అమ్మ ఇప్పుడు లేదమ్మా, మీరు మళ్ళా ఒక 2 ఏళ్ళ క్రితం మళ్ళా ప్రభుత్వం వచ్చినాక అప్పుడు ఆలోచిద్దామమ్మా, మీరు ఇప్పుడు ప్రయత్నం చేసుకున్నారు ఎక్కడికి పోదు, తర్వాత ఇవన్నీ ఇప్పుడు వరకు కొంతవరకే, మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను కనుక గెలిపిస్తే మీకు తప్పనుగా మీకు ఖచ్చితంగా నెక్స్ట్ టైం వస్తుందమ్మా అని చెప్పడము దులిపేసుకుంటున్నారు, చేతులు దులిపేసుకో, ఏది జరగడం లేదండి.